హాయ్ అండి, అస్సలాము అలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో ఉలవల చారు ఎలా చేయాలో చూసేద్దాం. నేను నైటే నానబెట్టేసినానండి. ఉలవలు కుక్కర్లో వేసుకున్నాను. క్లీన్ చేసి అంతా కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందామండి. వాటర్ ఎక్కువే వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 5-6 విజిల్కి పెట్టేద్దామండి. ఇలా మెత్తగా ఉడికిపోయిందండి. ఉలవలు దాంట్లో నుంచి వాటరు ఇలా చిక్కగా వచ్చినాయండి. ఆ వాటరు ఉంచుకుందాము. ఇలా పక్కలో ఉంచుకొని ఆ వాటర్ మళ్ళీ స్టవ్ మీద పెడదామండి. కొంచెం మరిగించుకుందాం బాగా. ఇంకా కొంచెం చిక్కపడాలండి. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి నేను ముందుగానే. దాని గుజ్జు బాగా పిసికి గుజ్జు తీసుకుందామండి. ఇలా బాగా ఉడికించుకోవాలండి. ఆ వాటర్ అంతా చిక్కపడాలి బాగా. కొద్దిగా పసుపు వేసుకుందాము. కారము 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. బాగా కలిపి ఉప్పు వేసుకుందాము. ఆ చింత గుజ్జు నేను తీసి పెట్టినాను కదండి, వేసేద్దాము. వేసి ఇంకా కొంచెంసేపు బాగా మరిగిద్దామండి. కొంచెం చిక్కపడాలి. ఇంకా మూసి పెట్టేద్దాము. ఇలా బాగా ఉడికించుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి ఒక 5 వేసుకున్నానండి. బాగా నూనెలోనే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాము. తెల్లగడ్డ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఆనియన్ ఒక 2 ఆనియన్ వేసుకున్నానండి నేను. కొద్దిగా ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. పెద్ద పెద్దవి 2 ఆనియన్ కోసి పెట్టుకున్నాను నేను. నూనెలోనే బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకొని ఆ గిన్నెలోకే వంచేద్దామండి. ఇంకా కొంచెంసేపు స్టవ్ మీద మరిగించుకుందామండి. కొంచెంసేపు మూసి పెట్టేద్దాము. ఇలా బాగా ఉడికించుకున్నానండి. టేస్టీ ఉలవల చారు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ బాగుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఎలా ఉందో పెట్టండి.